ఇంతకాలం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే ఎక్కడైనా వాళ్ళకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అంటే ముఖ్య నేతలు లేదు అని అంటే ఈ రాష్ట్రంలో ఏదైనా అందరికీ తెలిసిందే, ఏదైనా జరగరాని సంఘటనలు ఎవరైనా చనిపోతేనో లేదంటే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు సో వచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ నుంచి. ఆ తర్వాత పరామర్శ యాత్రలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఇప్పుడు ప్రస్తుతం జగన్ బదులుగా ఈ పరామర్శ యాత్రలు సజ్జల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు సజ్జల వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఇక వైసీపీ పాలనలో పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నేతలపై ఏ విధంగా అక్రమ కేసులు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎవరైతే ఇబ్బందులు పడ్డటువంటి ప్రజలు కావచ్చు, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి నేతలకు సంబంధించి కావచ్చు, లేదంటే కార్యకర్తలు కావచ్చు, వీళ్ళు ఏదైనా కేసు పెట్టడానికి వెళ్తే పోలీసులు తిరిగి బాధితులపైనే కేసులు పెట్టినటువంటి సంఘటనలు గత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మనకు ఈజీగా కనిపించేవి. ఎక్కడికి వెళ్ళి అంటే మహిళలు కావచ్చు, లేదంటే వృద్ధులు కావచ్చు, లేదంటే ఎవరైనా సరే మాకు ఇబ్బంది కలిగిందని వెళ్తే ఆ ఇబ్బందికి సంబంధించి కూడా అవతల వ్యక్తి ఎవరైనా వైసీపీకి సంబంధించిన వ్యక్తో వాళ్లకు ఏదో ఒక విధంగా ఆ పార్టీకి సంబంధించి ఏదైనా లింక్ ఉన్నట్టయితే రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన వాళ్ళపైనే కేసులు పెట్టే సంఘటనలు మనకు కనిపించేవి. సో ఇప్పుడు కొత్తగా ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి పూర్తిగా ఒక నీతి వాక్యాలు ఇట్లాంటివన్నీ వాళ్ళ వేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నేతలపై పూర్తిగా ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలపై పూర్తిగా కేసులు పెడతా ఉన్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు అంటూ కూడా ఈయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి మొన్న ఆ రౌడీలను కలిసి పరామర్శించి వెళ్ళిన తర్వాత కూడా పూర్తిగా సజ్జలనే మధ్యలో కనిపించడం, మాట్లాడడం, తర్వాత స్టేషన్లకు జైలు దగ్గరికి కావచ్చు, లేదంటే ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేయడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఏంటి మరి సజ్జల ఎట్లాంటి పాత్ర పోషించాలనుకుంటున్నారు వైసీపీలో? మరి వైసీపీలో గతంలో కూడా పూర్తిగా సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉండాలి. సో ఆ తర్వాత మరి ఇప్పుడు ఏంటి, ఏ ప్లేస్ను భర్తీ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు అనే చర్చ కూడా పూర్తిగా జరుగుతున్నటువంటి పరిస్థితులు. అంటే ఒకవైపు ఎవరు ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియని పరిస్థితి వైసీపీలో కనిపిస్తూ ఉంది. నువ్వు ముందంటే నువ్వు ముందు అనే విధంగా కూడా అక్కడ పరిస్థితి. సజ్జల కూడా గతంలో మనం మొన్న చూసాం, మరో 1-2 నెలల్లో మేము జైలుకి వెళ్ళిపోతామని చెప్పి ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ముందా నేను ముందా అనే దాంట్లో ఉన్నారు. మరి ఆయన ముందైతే అంటే ఏదైతే ఇప్పుడు లిక్కర్కి సంబంధించి కావచ్చు, పాత కేసులు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని చుట్టుముడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైనా ప్రముఖ పాత్ర పోషించే విధంగా ఏమైనా అడుగులు వేస్తున్నారా, మరి ఏంటి అనేది మాత్రం ఒక చర్చనైతే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒకవైపు. అట్లాగే పూర్తిగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై సజ్జల చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు. వైసీపీ హయాంలో పోలీసు వ్యవస్థను తన చెప్పు చేతల్లో పెట్టుకున్నటువంటి సజ్జల ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడం ఏంటి అని కూడా చాలామంది ముక్కున వేలేసుకుంటున్నటువంటి పరిస్థితులు. సజ్జల చెప్పినట్లుగానే పోలీసు వ్యవస్థ నడుచుకుందని ఆరోపణలు కూడా అప్పుడు వచ్చాయి. సజ్జల ఏ విధంగా చెప్తే ఆ విధంగానే వ్యవస్థ మొత్తం కూడా నడిచింది అని. కొన్ని కార్యక్రమాల్లో అప్పటి హోమ్ మినిస్టర్ పాల్గొన్న కార్యక్రమాల్లో కూడా ఈయననే రిబ్బెన్లు కట్ చేసి గుంటూరులో ఏదో కార్యక్రమంలో పోలీసులకు సంబంధించి దాంట్లో కూడా ఈయనే రిబ్బన్ కట్ చేసి స్టార్ట్ చేసినటువంటి పరిస్థితులు. అంటే ఆ విధంగా హోమ్ మినిస్టర్ను కూడా పక్కన పెట్టి అన్నీ ఈయనే చూసినటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఈ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు సజ్జల రామకృష్ణ. తాజాగా కూటమి ప్రభుత్వంపై సజ్జల ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్ బాసులు చెప్పినట్లుగా పోలీసులు నడుచుకుంటున్నారంటూ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి ఆయన నోట ఇట్లాంటి మాటలు మరి ఏంటో అసలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇక జగన్ పాలనలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేశారంట వీళ్ళంతా కూడా ఆయన చెప్పడం సజ్జల. ఇక రక్షించే వారే అరాచక శక్తులుగా మారారంటూ కూడా ఆయన ఒక కొత్త భాష్యం చెప్తున్నటువంటి పరిస్థితులు. తప్పుడు కేసులు, వేధింపులపై ప్రధానికి, రాష్ట్రపతికి, కోర్టులు, హక్కుల సంఘాల దృష్టికి కూడా తీసుకువెళ్తారట సజ్జల. అని మరి వాళ్ళు 5 సంవత్సరాలు చేసినవన్నీ కూడా మరి ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలి, సో ఎవరికి చెప్పాలి? సో కోకొల్లలు వేల సంఖ్యల్లో ఉన్నాయి అక్రమ కేసులు కావచ్చు, లేదా నిర్బంధాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా అరెస్టులు కావచ్చు. అంతెందుకు ఇప్పటి ముఖ్యమంత్రిని అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి విషయం అప్పుడు మనం చూసాం కదా చంద్రబాబు నాయుడు గారిని. ఎట్లాంటి వారెంటు లేదు, ఎట్లాంటి కేసుకు సంబంధించిన సాక్ష్యాలు లేవు, కక్షపూరితంగా 53 రోజులు జైల్లో పెట్టారు ఆ పెద్దాయన్ని అనే చర్చ.
సో అక్కడే వైసీపీ పతనానికి నాంది పునాది పడ్డది అనే చర్చ కూడా జరిగింది. ఇక పూర్తిగా అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా జగన్ అండ్ కో వేధించారో కూడా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అక్రమ కేసులు పెట్టడం ఒకవైపు, ఆ తర్వాత బెదిరింపులు, ఇట్లాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే జరిగినటువంటి సంఘటనలు ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇప్పుడు వచ్చి సజ్జల ఏదో నీతి వాక్యాలు చెప్పడం ఏంటి, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించారో గుర్తులేదా? ఇప్పుడు పూర్తిగా సాక్ష్యాలతో పాటు ఎక్కడా కూడా సాక్ష్యాలు లేకుండా, ఎట్లాంటి ఆధారాలు లేకుండా ఎవరిని కూడా అరెస్ట్ చేసినటువంటి సంఘటన లేదు. మన వంశీకి సంబంధించి కావచ్చు, లేదంటే ఎవరైనా కానీ కీలక నేత పోసానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఈ విధంగా ఎవరైనా కానీ పూర్తి సాక్ష్యాలతో పాటు పోలీసులు ఎక్కడా కూడా ప్రభుత్వం జోక్యం చేసుకోవట్లేదు. ఒకవేళ ఉంటే సిట్, సిబిఐ, పోలీసులు వీళ్ళే చూసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. సో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది, పోలీసులకు ఎక్కడ కూడా ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి హడావిడి చేసి ఈ మధ్య మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టడం కావచ్చు, లేదంటే పరామర్శలు కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకో చర్చ కూడా జరుగుతోంది. మరి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఈ మద్యం స్కామో లేదంటే ఇతరత్ర అన్ని స్కాములు, ఏ స్కామ్ చూసినా చివరగా ఆ లింకు తాడేపల్లి ప్యాలెసో యలహంక ప్యాలెసో కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో మరి రేపు పొద్దున ఏదైనా జరిగితే మరి ఈయన ఏదైనా కొద్ది రోజులు, ఎందుకంటే ఈయనకు సంబంధించి కూడా ఆ అటవీ ల్యాండ్కు సంబంధించి కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు. సో ఈయన కొద్ది రోజులు పార్టీ నడిపించడమో లేదంటే ఏదైనా హడావిడి చేయడమో ఇట్లాంటిది ఏమైనా ఉంటుందేమో, అందుకే ఈ విధంగా వచ్చి హడావిడి చేస్తున్నారేమో అని చర్చ కూడా ఒకవైపు జరుగుతున్నటువంటి పరిస్థితులు. వైసీపీలో చాలా కొద్దిమంది సీనియర్లు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఈ అన్ని అంశాలకు సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ లీడర్ బండారు వంశీకృష్ణ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. అట్లాగే సీనియర్ జర్నలిస్ట్